తెలంగాణలో బీసీ జపం వినిపిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ అధికార విపక్షాలు ముక్త కంఠంతో నినదిస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ కూడా ఢిల్లీలో ఆందోళనకు పిలుపునివ్వడంతో రాజకీయ సెగలు రగులుతున్నాయి. బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ సర్కార్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఆమోదించిన 2 బిల్లులు ఇంకా రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉండటంతో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీన్ని గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. ఇది కూడా పెండింగ్లో ఉండటం, మరోవైపు లోకల్ బాడీ ఎన్నికలకు హైకోర్టు పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో బీసీ రిజర్వేషన్ సాధన కోసం పోరుబాటకు సిద్ధమైంది. ఇందులో భాగంగా హస్తిన వేదికగా 3 రోజుల పాటు బీసీ గళం వినిపించాలని డిసైడ్ అయింది. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ బాట పట్టనున్నారు. బీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపాలని కోరనుంది. జంతర్ మంతర్ వేదికగా మహాధర్నాకు సిద్ధమవుతోంది రేవంత్ సర్కార్. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఎమ్మెల్సీ కవిత వరకు అందరి చూపు బీసీ ఓటు బ్యాంకుపైనే ఉంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంకు చేజారకుండా తాము పోరాటం చేశామని అనిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అందరూ ముక్త కంఠంతో బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు. రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనంటూ ఆందోళన బాట పడుతున్నారు. రిజర్వేషన్లపై ఫైనల్ ఫైట్లో తాము కూడా ఛాంపియన్లమేనని చాటేందుకు అధికార విపక్షాలన్నీ బీసీ సూత్రాన్ని ఫాలో అవుతున్నాయి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ఇష్యూ తెలంగాణ రాజకీయాలను శాసిస్తోందా? కాంగ్రెస్ తన హామీని నెరవేర్చి బీసీ ఓట్లను కైవసం చేసుకుంటుందా? రేవంత్ ఢిల్లీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? లేదా బీజేపీ, బీఆర్ఎస్లు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటాయా? ఈ రాజకీయ రగడలో ఎవరిది అప్పర్ హ్యాండ్ అనేది ఆసక్తిగా మారింది.